దేవునికి స్తోత్రము. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం మరియు 14వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజని యూదులతో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గత దినాల్లో ఆరోగ్యంతో బలంతో దేవుడు నడిపించాడని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఈ కరోనా యొక్క సెకండ్ వేవ్ ముగించుకున్నాం. మనం థర్డ్ వేవ్లో ప్రవేశించబోతున్నాం. థర్డ్ వేవ్ ఇంతకుముందు సెప్టెంబర్ 2వ వారంలో అలా వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే, ఈరోజు కూడా ఒక వారం రోజుల క్రితం న్యూస్ పేపర్లో కూడా ఇలా రాయబడింది, ఆగస్టులోనే ఈ వేవ్ లేకపోతే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా. ఏదేమైనప్పటికీ ఎప్పుడు వస్తుందో ఏంటో మరి తెలియదు. కానీ థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఈ థర్డ్ వేవ్ వలన పెద్దగా రాకపోవచ్చు అని కొంతమంది, దానివల్ల పెద్ద ప్రమాదాలు జరగకపోవచ్చు అని ఇలా వేరు వివరాలు సోషల్ మీడియాలోంచి ప్రజలు తెలియజేస్తున్నారు, నిపుణులు తెలియజేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం మరి మనకు తెలియదు. రేపేమి సంభవించినో మనకు తెలియదు. మనకు తెలిసింది ఈరోజు సంగతి మాత్రమే. నిన్న జరిగిపోయిన సంగతుల గురించి విశ్లేషణ చేసుకోగలం. కానీ నేడు ప్రభు మనతో కూడా ఉన్నాడు. గత దినాల్లో దేవుడు మనల్ని నడిపించాడు. ఇక ముందు పరిస్థితి ఏంటో, ఇప్పుడైతే మనం దేవుని పిల్లమైనాం, ఇక మీదట ఏంటో మనకు తెలియదు. వీ డోంట్ నో అవర్ ఫ్యూచర్. దేవుని వాక్యం మన భవిష్యత్తును గురించి తెలియజేస్తుంది. భారతదేశపు భవిష్యత్తు లేకపోతే ఈ కరోనా కాలంలో ఉన్నట్టు మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కానీ సమస్తమును ఎరిగిన ప్రభు సందర్భాన్ని బట్టి మనకు సత్యాలను బయలుపరిచి సమాచారాన్ని అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు నేను భావిస్తున్నాను. 5 వేవ్స్ ఉన్నాయి అంటున్నారు. 2 వేవ్స్ ముగించుకున్నాం. ఈలోపు డెల్టా ప్లస్ అని రకరకాలుగా ఫంగస్లని రకరకాల బలహీనతలు, వ్యాధులు, రోగాలు మనకు వస్తున్నట్టుగా నిపుణులు పెద్దలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ధైర్యం తెచ్చుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో యేసు చెప్పినట్టుగా ఈ సంగతులన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకు అంటే మీ విడుదల సమీపంగా ఉన్నది. మన విడుదల, మన విమోచన, అవర్ రిడెంప్షన్ ఈజ్ అట్ హ్యాండ్, ఇట్స్ నియర్. అనగా ఈ దేహ విమోచన త్వరగా జరగబోతుంది. ఈ జగత్తు నుంచి విడుదల, ఈ దేహం నుంచి మాత్రమే కాదు, ఈ ధరణి నుండి కూడా మనకు విడుదల త్వరగా జరిగేటువంటి అవకాశం ఉంది. అది ప్రభు రాకడ సమయంలో జరుగుతుంది, లేదంటే మరణ సమయంలో జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థనతో ఉందాం. నా మాటలు వింటూనే స్తోత్రం చెప్తూ మీరు ప్రార్థనలో ప్రార్థనాపూర్వకంగా లోపల ప్రభువా నాతో మాట్లాడు అన్నట్టుగా ఒకవైపు వింటూ ఒకవైపు మనసులో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. రండి, మన టైం అయిపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనము మరియు 14వ వచనం. స్తోత్రం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా ఇదిగో ఈ మనుషుడని. దేవుని స్తోత్రం. 14వ వచనం. యేసు ముళ్ళ కిరీటాన్ని ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్లతో ఆ మనిషిని చూడండి అని అన్నాడు. 14వ వచనం. అది పస్కా పండుగకు సిద్ధపడబోయే రోజు. అప్పుడు ఉదయం సుమారు 6 గంటల సమయం. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అని అన్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో మీ రాజు. ఇదిగో అనే మాట 2 సార్లు చూస్తున్నాం. ఇదిగోని గురించి కూడా మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. బీహోల్డ్, చూడండి,
తేరి చూడండి, జాగ్రత్తగా చూడండి, అలాగే చూడండి, తదేకంగా చూడండి, అబ్జర్వ్ చేయండి. కీన్ అబ్జర్వేషన్, కేర్ఫుల్ అబ్జర్వేషన్, జాగ్రత్తగా చేయండి. చూడండి, నేను ఆయన బయటికి తీసుకొని వస్తున్నాను, యేసును బయటికి తీసుకువస్తాను. అన్నా దగ్గరైనా కైపా దగ్గరైనా విచారణలో కూడా విషయాలు తేలలేదు. వాళ్ళ దగ్గర ఏదైనా విషయాలు తేలింటే దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకేదైనా విషయాలు తేల్చవచ్చు. కానీ ఇప్పుడు ఏ విషయం తేలియడం లేదు. ఒక విషయమే తేలింది. పిలాతు దగ్గరైనా, ఏ రోజు దగ్గరైనా, అన్నా దగ్గరైనా, కైపా దగ్గరైనా తేలింది ఒకటే విషయం, యేసులో ఏ దోషము లేదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో దోషానికి అవకాశం లేదు. అబద్ధమాడజాలని దేవుడు, మాటలోను క్రియలోను శక్తిమంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు నోటి ద్వారా ఏ పాపము చేయలేదు అని రాయబడింది. అలాగే మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు నోటి ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఎట్టి పాపం చేయలేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన టైటిల్ యేసును చూడండి. గత దినాల్లో ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచించినప్పుడు యేసును చూడు అని ఒక టైటిల్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు టైటిల్ కాస్త మార్చి యేసును చూడండి, లుక్ అన్ టు జీసస్, లుక్ అన్ టు జీసస్. లేదంటే యేసును చూడండి అనగానే నాకు తెలిసి చాలామందికి విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించబడింది యేసు వైపు చూచుచు అనే మాట గుర్తు రావచ్చు. దేవుని స్తోత్రం. ఒకవేళ గుర్తు రాకపోయినా పర్లేదు, ఈ సమయంలో గుర్తు చేసుకోండి. యేసు వైపు చూడండి, లుక్ అన్ టు జీసస్. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘాల వలె, మేఘ శకలాల వలె మనల్ని ఆవరించినందున యేసు వైపు చూడండి బాబు. సహోదరి సహోదరులారా, యేసు వైపు చూడండి. సంఘస్థులారా, సంఘానికి వెలుపల ఉన్న వారులారా, యేసు వైపు చూడండి అని పౌలు గారు హెచ్చరిస్తే, లేదా హెబ్రీ పత్రిక రాసింది పౌలు అనుకుంటే, లేకపోతే ఇంకెవరైనా రాశారనుకుంటే వారు, ఆ హెబ్రీ పత్రిక రచయిత ఆహ్వానం పలుకుతూ ఉంటే, దేవుని స్తోత్రం, ఇక్కడ పిలాతు ఇస్తున్నటువంటి ఆహ్వానం ఒకసారి చూడండి. లుక్ అన్ టు హిమ్. ఎక్కడో ఉన్నామా, పిలాతు భార్య, అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ ఆమెకు తెలియదు. సీసీ కెమెరాలు పెట్టి అక్కడ విషయాలు ఆమెకు తెలియజేస్తున్నారని కాదు, తెలియదు. కానీ తీర్పు విధించడానికి ముందే, తీర్పు జరిగించడానికి ముందే కలలో, దర్శనములో నీతిమంతుడు అనేటువంటి సత్యాన్ని ఆమె తెలుసుకోగలిగింది. ఆ తెలుసుకున్న సత్యాన్ని తనతో మాత్రమే పరిమితం చేసుకోకుండా తన భర్తకి కూడా చెప్పకూడని సమయంలో చెప్పింది. చెప్పేటువంటి సమయం కాదు అది, ఆఫీస్ టైం, బిజీ టైం, ఎంక్వైరీ చేసే టైం. ఆ టైంలో ఏమన్నా కబురు పంపిస్తే ఎవరు స్వీకరిస్తారు? కానీ అతడు స్వీకరించాడు. అతను స్వీకరించి భార్య అబద్ధం చెప్పదు. ఏదో ఇంటి దగ్గర ఆమె దగ్గర ఉన్నప్పుడు తాను చెప్పే అబద్ధం వేరు, ఇప్పుడు అదే పనిగా కార్యాలయానికి క్రీస్తుని గురించి చెప్పినటువంటి సాక్ష్యం వేరు. ఆయన కఠినంగా శిక్షించాల్సిందే. మనకు తెలుసు కదా, యోహాను శిక్షించబడ్డాడు కాబట్టి ఇతను కూడా శిక్షించబడాల్సిందే. ఆయన అధికారంలో ఉన్నవాళ్ళ మీద వీళ్ళకేం పని అండి? యోహాను ఎవరి కలలోనో దర్శనంలో వచ్చి వారి విషయాలు జోక్యం చేసుకోలేదు. కానీ నీతిమంతుడైన యేసు కొందరి కలల్లో, అన్ని జనుల కలల్లో, స్వప్నాల్లోకి వచ్చి జోక్యం చేసుకునేటట్టుగా పరలోకం చేసింది. అనగా పరలోకపు తండ్రి చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు 2 వచనాలు చదువుకున్నాం. యేసును చూడంటే యేసుని ఏంటి, ఎందుకు చూడాలి? ఇదేనా పని, ఇంకేం పని లేదా? యేసును చూస్తూ కూర్చోవడమేనా? సరే, అక్షరార్థంగా యేసు ఉన్నప్పుడు యేసును చూస్తాం సరేనండి. ఇప్పుడు యేసు లేనప్పుడు యేసుని ఎలా చూడగలము? యేసు యొక్క రూపాన్ని, ఎలాంటి రూపాన్ని మనం ఊహించుకోగలం? ఒక రూపాన్ని ఊహించుకోమని చెప్పడం లేదు. ఒక పొడవైనటువంటి జుట్టు, పొడవైన అంగి, లేకపోతే తెల్లని వస్త్రాలు, మెడలో గొర్రెపిల్ల, ఇటువంటి ఒక లిటరల్ ఇమేజ్ని
మీరు చూడండి అని నేను అనలేదు, ఇమాజిన్ చేయండి అని అనలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, సిలువ వేయబడినట్టుగా ఆయన మీ కనుల ముందు ప్రదర్శించబడిన కదా. హీ వాజ్ డిస్ప్లేడ్ యాజ్ హీ వాజ్ క్రూసిఫైడ్ బిఫోర్ యువర్ ఐస్. మీ కనుల ముందు ఆయన సిలువ వేయబడినట్టుగా ఆయన ప్రదర్శించబడిన కదా. ప్రదర్శన అనే మాట, ఎగ్జిబిటింగ్ లేదా డిస్ప్లేయింగ్ అనే మాట, సినిమా ప్రదర్శనలు, ఇన్ని ప్రదర్శనలు అన్నట్టుగా సువార్త ద్వారా మేము నా తోటి అపోస్తలులు కూడా ఆయన్ను ప్రదర్శించాం. ఎలా ప్రదర్శించారంటే జ్ఞాని అయిన యేసు అని కాదు, సిలువ వేయబడ్డ యేసు. బోధించే యేసు అని కాదు, సమాధి చేయబడిన యేసు, లేకపోతే తిరిగి లేచిన యేసు. ఇలా వేరు వేరు రూపాల్లో యేసుని వాళ్ళు చూడగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు త్వరగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుని ఎలా చూశారు, ఎలా చూడాలి, మనం పిలాతు ఎలా చూశాడనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి మాటగా మనం చూస్తే 4 వ్యక్తులు యేసుని ఎలా చూశారు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 మరియు 36 వచనాలు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి యేసు తన యొద్దకు బాప్తిజం తీసుకొని రావడం చూచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దిస్ ఇస్ ద lamb of God that carries the sins of the world. లోకం యొక్క అతిక్రమాల్ని, నేరాల్ని, ఘోరాల్ని, అకృత్యాల్ని, అతిక్రమాలన్నిటినీ మోసి ఆ భారానికి కుంగిపోయేటువంటి కాదు, మోసుకొని వెలుపలికి వెళ్ళేటువంటి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరుసటి రోజు యోహాను యేసు తన వైపు రావడం చూచి, అదిగో వస్తున్నాడు చూడండి, నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి. ఆయన ఎవరో తెలుసా? ఇదేండి మరియమ్మ యోసేపుల కొడుకు అని భౌతికమైన ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఇంట్రడక్షన్, ఆయన ప్రజల పాపాలని తన మీద వేసుకుంటాడు. ప్రజల పాపాలని తన మీద వేసుకునేటువంటి గొర్రెపిల్ల. సాధారణంగా ఏ గొర్రెపిల్ల కూడా ప్రజల పాపాలు, ఇతరుల పాపాలు, తమ యజమాని యొక్క పాపాలు తన మీద మోసుకోదు, లేకపోతే తన మీద వేసుకోదు, ఎవరో ఒకరు వెయ్యాలి. కానీ ఈ గొర్రెపిల్ల అలా కాదు, దేవుని గొర్రెపిల్ల అలా కాదు. తాను వేసుకుంది, ఈ గొర్రెపిల్లే వేసుకుంది. లేదు అంటే మేము మొయ్యలేము, మా వల్ల కాదు అన్నప్పుడు మనకు బదులుగా ఆయన మోసాడు. లోకములో కొందరి పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని కాదు, లోక పాపాలు. లోకంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి, చాలామంది మనుషులు ఉన్నారు. దేవుని వాక్యం రాయబడింది, ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ ఇంట్రడక్షన్ ఎవరికి ఇచ్చాడో తెలుసా? బహుశా నేను ఇలా అనుకో, జస్ట్ ఇమాజిన్, యోహాను యొక్క శిష్యులు ఉన్నారు. నేను అడిగారు, గురుగారు ఎవరు అతను వస్తున్నట్టున్నాడు, ప్రత్యేకమైన వ్యక్తి వస్తున్నట్టు, హీస్ హీ అని అడిగాడని ఖచ్చితంగా అడిగాడని నేను చెప్పడం లేదు, జస్ట్ ఇమాజినేషన్, కాంటెక్స్ట్ చెప్పడం కోసం అంతవరకే. కానీ ఈ ఊహ దేనికోసం అంటే, ఓహో ఎవరబ్బా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడో చూసినట్టుందే, ఎవరితను అనుకొని ఆలోచించి అర్థం కాక ఏవాలండి అతను వదిలేని, ఎంతోమంది వస్తుంటారు బాప్తిజానికి, ఎంతోమంది బాప్తిజం తీసుకుని వెళ్తుంటారు, వాళ్ళందరి గురించి మనకెందుకు అనలేదు. ఈ వస్తున్న మనుషుడు ఎవరు, ఇదిగో ఈ మనుషుడు ఎవరు, ఇదిగో అతను కదండి యోసేపు మరియమ్మల అని కాదు. తన శిష్యులకి ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాడంటే దేవుని గొర్రెపిల్ల. వెంటనే ఆ ఇంట్రడక్షన్ లెసన్కే ఫ్లాట్ పడిపోయి, సరే గురువుగారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు పర్మిషన్ ఇస్తే, మీరు అనుమతిస్తే ఇక మీకు గుడ్ బై చెప్పి అయ్యగారు వెనకాల వెళ్తాం, దేవుని గొర్రెపిల్ల వెనకాల వెళ్తాం. నువ్వు దేవుని దాసుడివి, బాగానే ఉంది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషివి, దేవుడు పంపిన మనిషివి, బాగానే ఉంది. కానీ
ఈయన దేవుని గొర్రెపిల్ల కదా, నువ్వు నేను దేవుని గొర్రెపిల్లడం కాదు అంటే ఏంటిది? మనందరం ఆయన మేపడి గొర్రెలమని ఉంది. అవును, మేపడి గొర్రెలమే కానీ మోపెడి గొర్రెలం కాదు. మన మీద మోపలేదు, ఆయన తన కుమారుని మీద మోపాడు. ఆయన గొర్రెపిల్ల, మనము గొర్రెపిల్లమే. తేడా ఏంటంటే ఆయన మీద పాపాలు మోపబడ్డాయి. మనము మేపబడేటువంటి గొర్రెపిల్లం, ఆయన మోపబడినటువంటి గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి పాపం మోసిన యేసు. యోహాను గారు తెలుసుకున్నటువంటి యేసు ఎవరు అంటే, యోహాను ఎరిగినటువంటి యేసు అంటే పాపాలను మోసుకొని పోయేటువంటి యేసు. అనగా దేవాలయంలో జరగని శుద్ధీకరణ, బలుల ద్వారా శుద్ధీకరణ, ఆ పాపాలన్నీ ఈయన మీద పడితే ఈయన వేసుకొని బయట తీసుకెళ్తాడు. ఒక ప్రధాన యాజకుడు ఒక పాపానికి పరిహారం దేవాలయంలోనే కనుగొంటాడు. కానీ ఈయనలా కాదు, దేవుని పట్టణం అనబడిన స్థలములో ఉన్న మోపబడిన పాపాన్ని ఆ పట్టణానికి వెలుపలికి తీసుకువెళ్తున్నాడు. ఇక ఆ పట్టణం వెలుపలే ఉంటుందే కానీ పాపం మరల తిరిగి వచ్చే అవకాశం లేదు. పట్టణములో ఉన్న పాపాన్ని పట్టణం వెలుపలికి తీసుకోబోయాడు. మనకందరికీ తెలిసిన విషయం, అక్కడక్కడ కొన్ని టౌన్స్లో, కాలనీస్లో ఉన్నటువంటి చెత్తనంతా తీసుకొని పోయి దూరంగా వెళ్ళి తగలబెట్టుంటారు. ఈ డస్ట్ని వీటంతా డంపింగ్ యార్డ్స్ లాగా డంపింగ్ చేస్తారన్నమాట. ఒక చోట చేసి వాటిని కాల్చడం ఏదో చేస్తుంటారు. నెల్లూరు పట్టణ ఆరంభంలో, లేకపోతే విజయవాడ నగరంలో ఆ సింగ్ నగర్ అనేటువంటి ప్రదేశంలో, వాంబే కాలనీ అనేటువంటి ఏరియాలో ఈ డస్ట్ అంతా డంపింగ్ చేసేటువంటి ఏరియా ఉంది. ఆ ప్రదేశం కూడా వెళ్ళినప్పుడు ఒకటే వాసన, దుర్వాసన. ఏంటిది? ఏంటి? పర్వతాలు, చెత్త పర్వతాలు. అవి ఎత్తుగా ఉన్నాయి. సిటీలోని, విజయవాడ సిటీలోని మొత్తం గార్బేజ్, వేస్ట్, డస్ట్ అంతా తీసుకొని అక్కడ పడేశారు. రకరకాల వేస్ట్ పదార్థాలు ఉన్నాయి అందులో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు లోకపు చెత్త అని కాదు. అంటే పాపం కూడా చెత్త అనుకోండి, అది వేరే విషయం. ఆత్మ సంబంధమైన చెత్తను మోసుకొని వెళ్ళినటువంటి గొర్రెపిల్ల, పాపపు చెత్తను మోసుకొని వెళ్ళినటువంటి గొర్రెపిల్ల. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా యేసును చూడండి అంటే, యేసును యోహాను ఎలా చూశాడంటే పాపం మోసినటువంటి వ్యక్తిగా, పాపం మోసినటువంటి యేసుగా చూశాడు. చదవండి 19వ అధ్యాయం 4వ వచనం. అనగా మన మూలవాక్యము 5వ వచనము 14వ వచనం, దానికి ముందు వాక్యం 4వ వచనం. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. అయ్యా, మీరు అల్లరి చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, సభని గందరగోళం చేస్తున్నారు, అయోమయం చేస్తున్నారు. ప్లీజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న విషయం మీరు తెలుసుకోవాలి. నేనేం తెలుసుకున్నట్టు ఈయనలో ఏ పాపం లేదు. అనగా శిక్షించడానికి తగినటువంటి హేతువు లేదు. నో. ఆ కారణం మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసుకోవడం ఏం లేదండి అని చెప్పేసి తెలివి తక్కువ ప్రజలు కేకలు వేశారు. మొట్టమొదటి విషయము పాపం మోసిన యేసు. రెండోది పాపరహితుడైనటువంటి యేసు, సిన్లెస్ జీసస్. పాపం మోసాడు కానీ పాపరహితుడైనటువంటి యేసు. పాపం మోసినప్పటికీ లోక పాపం తనకు అంటుకోలేదు, ఒకరి పాపం కూడా తనకు అంటుకోలేదు. లేదు అంటే తన వారి యొక్క పాపం తనకు అంటుకోలేదు, ఎవరి పాపాలు తనకు అంటించుకోలేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ లోకమాలిన్యము తమకు అంటకుండా, జాగ్రత్త, లోకంలో మాలిన్యం ఉంది, లోకమాలిన్యం అంటడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, పాపాలు మోసిన యేసు. రెండోది పిలాతు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి పాపరహితుడైనటువంటి యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7 మరియు 12 వచనాలు. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. బిహోల్డ్, ఐఎమ్ కమింగ్ సూన్. ఈ గ్రంథములోని
గైకొనేవాడు. ఈ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, లేఖన భాగాల్లో చూడు, నేను త్వరగా రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించేవాడు ధన్యుడు. 12వ వచనం, ఇదిగో త్వరగా వస్తున్నాను. దేవుని స్తోత్రం. 12వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్త, నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి ఒక్కరికి అతడు చేసే వాటిని బట్టి నా దగ్గర ఉన్న దాన్ని బహుమతిగా ఇస్తాను. నేను బహుమతి ఇస్తాను. బహుమతి ఇవ్వడానికి వచ్చేటువంటి యేసు అనగా, ఒకటి పాపములు మోసిన యేసు, రెండోది పాపరహితుడైనటువంటి యేసు, మూడోది పాపుల కోసం వచ్చే యేసు. అదేంటది? పాపుల కోసం మొదటి రాకడలో వచ్చాడు కదా, రెండవ రాకడలో పాపుల కోసం రావడం ఏంటి? మొదటి రాకడలో రక్షింపబడని పాపుల కోసం వచ్చాడు, రెండవ రాకడలో రక్షింపబడిన పాపుల కోసం. రక్షింపబడి మళ్ళీ పాపులు అనే ముద్రతో ఉంటే, పాపులు అనే పేరుతో ఉంటే అలాగా ఉండమని కాదు. ఉంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే పవిత్రుడు పవిత్రుడుగానే ఉండడము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండడము, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండడము, అనీతిమంతుడు అనీతిమంతుడుగా ఉండడము అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, మనం ఏం ఆలోచిస్తున్నామంటే, యేసును చూడండి, యేసును చూడాలి. యేసును ఎలా చూడాలి? ఆత్మలో చూడాలి. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. పాపాలు మోసిన యేసును యోహాను చూశాడు, పాపరహితుడైనటువంటి యేసుని పిలాతు చూశాడు. అంతేకాకుండా మూడవదిగా పాపుల కోసం వచ్చే యేసును యోహాను చూశాడు. యోహాన్ అంటే మొదటి పాయింట్లో పాపములు మోసుకొని పోయే యేసును చూసింది బాప్తిజం ఇచ్చి యోహాను. ఈయన బాప్తిజం ఇచ్చి యోహాను కాదు మనం చెప్పుకునే వ్యక్తి. మూడో పాయింట్లో ఆయన శిష్యుడైనటువంటి యోహాను, అనగా యోహాను సువార్త, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ఈ 3 పత్రికలు ప్లస్ ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను అని అర్థం. ఇద్దరు ఒకటే అనేది మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. 4వ విషయం మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. నేను మీకు చాలా సంగతులు ఆజ్ఞాపించాను. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ అబ్జర్వ్ చేయాలి, ఆచరించాలి, గైకొనాలి, అభ్యాసం చేయాలి. ఓకే, వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని. గమనించండి, సదాకాలం అన్నాడు, కానీ మీతో కూడా ఉంటాను అని కాదు, ఉన్నాను. సరే, ఈ టెన్స్లోకి వాటిలోకి వెళ్ళలేదు, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చెప్పండి మాట ఏంటంటే, స్తోత్రం, యేసు ప్రభు చేసినట్టు చివరి వాగ్దానం. అంటే ఇంకా వాగ్దానాలు చేయలేదని కాదు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణానికి ముందు సన్నివేశాలు మనం చూస్తున్నాం. అక్కడ కూడా వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను గురించినట్టు వాగ్దానం చేశాడు. టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ కమాండ్ యూ అండ్ లుక్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ టు ద కంప్లీషన్ ఆఫ్ ది ఏజ్. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. ఎలాండయా మీరు స్వార్థ ప్రకటించండి అయ్యా, ధైర్యంగా ఉండండి అయ్యా, సంతోషంగా ఉండండి అయ్యా, నేను మీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం, నేను మీతో కూడా ఉన్నాను. యేసు మనతో కూడా ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మన లోకంలో ఉన్నాం, మనం పాపలోకంలో ఉన్నాం. ఏ విధంగా నీతిమంతుడు అయినటువంటి లోతు సొదమలో ఉన్నాడో, ఏ విధంగా నీతిమంతుడు అయినటువంటి అబ్రహాం, లేకపోతే నీతిమంతులైనటువంటి వాళ్ళు, లేకపోతే నోవహు, లేకపోతే వీళ్ళందరూ, వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి సెట్ కానీ, వాళ్ళకి ఫిట్ కానీ, వాళ్ళకి సరిపోని, వాళ్ళకి ఇమ్మడని లోకంలో ఉన్నారే. ఎవరి స్తోత్రం.
అనగా మనది కాని ఒక ప్రపంచం, నేటివ్ కాని ప్రపంచంలో మనం ఉన్నామే. దేవుని స్తోత్రం. అనగా గొర్రెల మధ్యలో ఉన్న మనము తోడేళ్ల మధ్యలోకి వెళ్ళిపోయాం, క్రూరమైన తోడేళ్ల మధ్యలోకి వెళ్ళిపోయాం. దేవుడు అనుమతించాడు, దేవుడు పంపించాడు. మనం ఉన్నాం, మనకి ఏ హాని జరగలేదు, జరగదు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తాను. యేసును చూడండి, 4 విధాలుగా యేసును చూడమని. అంటే నలుగురు యేసును చూసిన విధానాన్ని. ఒకటి బాప్తిజం ఇచ్చి యోహాను చూసిన విధానం, తర్వాత రెండవదిగా పిలాతు చూసినటువంటి విధానం, మూడవదిగా యోహాను చూసినటువంటి విధానం, నాలుగవదిగా మత్తయి చూసిన విధానం. యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఎప్పుడు జరిగినా కానీ వాగ్దానం మాత్రం ఒకటి ఉంది, నేను మీతో కూడా ఉంటాను. యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు, నీతో కూడా ఉంటాను, నేను మరలా ఇక్కడికి రప్పిస్తాను ఆయన వాగ్దానం చేసిన దేవుడు. రప్పించిన తర్వాత మళ్ళీ ఏం వాగ్దానం చేయలేదని కాదు, వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.